హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూస్తేనే అర్థమవుతుంది, చాలా బాగున్నారు. అవును లూసీ, అందరూ ఎంత బాగున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు కదా లూసీ? అవును రోసీ. సరే ఫ్రెండ్స్, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వావ్, ఎంత బాగా చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరందరూ చాలా క్యూట్గా ఉన్నారు, మీరందరూ చాలా బాగా చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పంజాబ్ హల్లెలూయా చెప్తారా? పంజాబ్ హల్లెలూయా ఒకసారి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగా చెప్తున్నారు లూసీ, నువ్వెందుకు చెప్పట్లేదు హల్లెలూయా అని? ఆ, నేనేం చెప్పనులే, నాకు కొంచెం బద్ధకం రోసీ, నేనేం చెప్పను. ఎందుకు అట్లా అంటున్నావు రోసీ? అయినా నేను ఇవన్నీ చెప్పను. అయినా లూసీ, నేను నిన్నెప్పుడు రమ్మన్నాను? మార్నింగ్ రమ్మంటే ఇంత మధ్యాహ్నం చేస్తావా? ఇప్పుడు టైం 12 అవుతుంది. నేను పొద్దున రమ్మన్నాను కదా, ఎంత లేట్గా ఎందుకు వచ్చావు లూసీ? నీకు తెలుసు కదా రోసీ, నేను 12కి లేస్తాను, నైట్ ఏమో 2కి లేదా 3కి అట్లా పడుకుంటా కదా. మార్నింగ్ లేవడం నా వల్ల కాదు రోసీ. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ లూసీ. మనం యేసయ్య పిల్లలం కదా. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, మనం యేసయ్య పిల్లలమా సాతాన్ పిల్లలమా? కదా, మనం యేసయ్య పిల్లలం లూసీ. మనం ప్రొద్దున్న తొందరగా లేవాలి కదా. లూసీ లాగా మనం 12కి 1కి లేవాలా? కాదు కదా ఫ్రెండ్స్, అది చాలా బ్యాడ్ హ్యాబిట్ కదా లూసీ. మనం యేసయ్య పిల్లలం లూసీ, మనం తొందరగా లేగాలి. అబ్బా, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా? స్కూల్లో ఎలాగో వదలవు, ఇప్పుడు ఇక్కడ కూడా వదలవా? ఎప్పుడు ఏసయ్యా ఏసయ్యా అంటూ ఏసయ్య గురించేనా రోసీ? అట్లా కాదు లూసీ, నువ్వెప్పుడు లేస్తే, నువ్వు 12 గంటలకి 1 గంటకి లేస్తే ప్రేయర్ ఎప్పుడు చేసుకుంటావు? బైబిల్ ఎప్పుడు చదువుకుంటావు చెప్పు? నేనా? ప్రేయరా? ప్రేయర్ చేసుకోను, బైబిల్ చదువుకోను, నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు పో. హాయిగా జాలీగా ఉండడమే ఇష్టం నాకు. సరే కానీ ఫ్రెండ్స్, నా రంగురంగుల జుట్టు చూడండి ఒకసారి, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాగుందా? అయ్యో, నిజంగా చెప్పండి ఫ్రెండ్స్, బాగుందా నా రంగురంగుల జుట్టు? నిజంగా చెప్పండి. అమ్మో, మీకు ఎవ్వరికి నచ్చలేదా? నాకు సిగ్గేస్తుంది. అరే, అట్లా కాదు లూసీ, నేనేం మాట్లాడుతున్నాను?
సండే స్కూల్ గురించి, VBS గురించి, ప్రొద్దున లేవాలి, ప్రేయర్ చేసుకోవాలి. నేను దీని గురించి మాట్లాడుతుంటే నువ్వేమో జుట్టు బాగుందా, రంగురంగుల జుట్టు అని ఏదేదో చెప్తున్నావు లూసీ. అది మంచి హ్యాబిట్స్ కాదు. నేనేమో మంచి హ్యాబిట్స్ గురించి చెప్తున్నాను కదా. బైబిల్ చదువుకోవాలి అని చెప్తున్నాను, ప్రేయర్ చేసుకోవాలి అని చెప్తున్నాను. నువ్వేమో హెయిర్ స్టైల్ బాగుందా, రంగురంగుల జుట్టు బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా అని అనవసరమైనవి, లోకానుసారమైనవి చెప్తున్నావు లూసీ. నాకు నా ఫ్రెండ్ ఉన్నాడులే రోసి. ఏసయ్య ఏం అవసరం లేదు. ఫ్రెండా? ఎవరు లూసీ నీ ఫ్రెండ్? అవును రోసి, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. పిలవాలా? పిలుస్తున్నా. లూసిఫర్. వచ్చేసా, నేను వచ్చేసా. వామ్మో, నువ్వు అంత భయంకరంగా ఉన్నావేంటి? వామ్మో, నిన్ను చూస్తే చాలా భయమేస్తుంది. ఎవరు లూసీ ఇతను? వామ్మో, నాకు చాలా భయమేస్తుంది. ఇలా ఉన్నాడేంటి? వాయిస్ కూడా భయంకరంగా ఉంది. కమ్ లూసిఫర్, కమ్. వచ్చేసాను. హాయ్ లూసిఫర్. రోసి, ఇదిగో నా ఫ్రెండ్ లూసిఫర్. వామ్మో, నా ఫ్రెండ్ ఏసయ్య. ఏసయ్య ఎంత మంచివాడో తెలుసా? ఈ లూసిఫర్ ఇంత భయంకరంగా ఉన్నాడేంటి? లూసీ, నీ ఫ్రెండ్ లూసిఫర్ చాలా భయంకరంగా ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. నేను వెళ్ళిపోతున్నాను. నాకు నా యేసయ్య అంటేనే ఇష్టం. అసలు లూసిఫర్ అపవాదితో నువ్వు స్నేహం చేయడం ఏంటి? నీ ఫ్రెండ్షిప్ ఎందుకు లూసిఫర్తో చేస్తున్నావు? వద్దు లూసీ, నా మాట విను లూసీ. యేసయ్యని ఫ్రెండ్గా చేసుకో. యేసయ్య చాలా మంచివాడు లూసీ. నాకు చాలా హెల్ప్ చేస్తాడు. నాకు తోడుగా, నీడగా యేసయ్య ఉంటాడు లూసీ. ఈ లూసిఫర్ని నమ్మొద్దు లూసీ, చాలా చెడ్డవాడిలాగా కనిపిస్తున్నాడు. వద్దు లూసీ. వామ్మో, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్తే వెళ్ళు రోసి, పో. లూసిఫర్, నువ్వు నా ఫ్రెండ్వి కదా, మంచి వాడివి కదా. అవును, నేను చాలా మంచివాడిని. పాపం లూసీ నేను మంచివాడనని అనుకుంటుంది, నన్ను నమ్ముతుంది. ఎప్పుడు నాతోనే ఉంటావు కదా. ఉంటాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. సరే లూసిఫర్, మనం మళ్ళీ కలుద్దాం. సరే లూసీ, బాయ్. అమ్మయ్యా, రాత్రి అయింది. తొందరగా పడుకుని ప్రొద్దున తొందరగా లేవాలి. రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా, పడుకుందాం. రోజీ, రోజీ లే, రోజీ లే. నువ్వు ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. మళ్ళీ ఈ రోజు నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, త్వరగా లే మా రోజీ. అమ్మయ్యా, ఏసయ్యా వచ్చేసావా? నాకు నీ స్వరం వినిపించింది. అమ్మయ్యా, ఏసయ్యా చాలా థ్యాంక్స్ ఏసయ్యా, నన్ను మీరు లేపారు. ఒకవేళ లేపకపోయుంటే అట్లనే గుర్రని నిద్రపోయేవాడిని. చాలా థ్యాంక్స్ ఏసయ్యా. ఇప్పుడు నేను మంచిగా లేచి బైబిల్ చదువుకొని, ప్రేయర్ చేసుకొని, మంచిగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను ఏసయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఏసయ్యా. ఓకే మా రోజీ. అమ్మయ్యా, ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ఇంకా ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవ్వాలి.
టైం అవుతుంది. ఫాస్ట్గా చదివి రెడీ అయిపోవాలి, మంచిగా ఎగ్జామ్ రాయాలి. అమ్మయ్యా. గుర్ గుర్ గుర్. పడుకో, హాయిగా పడుకో. ఎగ్జామ్స్ వద్దు, ఏమీ వద్దు, ప్రేయర్ వద్దు, బైబిల్ వద్దు. పడుకో, హాయిగా పడుకో లూసీ. ఛీ ఛీ లూసిఫర్, నన్ను ఎందుకు లేపలేదు? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని నీకు తెలుసు కదా. నాకేం రాదు, నేనేం రాయాలి ఇప్పుడు? ఏం కాదు లూసీ, సప్లీస్ ఉంటాయి కదా. ఏమీ రాకపోతే పక్కన వాళ్ళని అడిగి ఇంకా రాయిలే. ఏం కాదులే. నీకేం కాదులే, నా ఎగ్జామ్స్ కదా, నా లైఫ్. నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా, మంచి హ్యాబిట్స్ నేర్పిస్తాను అని అన్నావు కదా, ఇప్పుడు నన్ను ఎందుకు హెల్ప్ చేయట్లేదు? నాకెందుకులే, నీ ఏడుపు నాకెందుకులే, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ లూసీ. ఎగ్జామ్ ఏం బాగా రాయలేదు, పక్కా ఫెయిల్ అయిపోతాను. లూసీ, లూసీ, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు లూసీ? ఏడవకు లూసీ. అయ్యో నాకు బాధేస్తుంది నువ్వు ఏడుస్తుంటే. ఏం కాదులే లూసీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఎగ్జామ్ బాగా రాయలేదని ఏడుస్తున్నావా? ఎగ్జామ్ బాగా రాయకపోయినా ఏం కాదులే, ఈసారి మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్ రాయి లూసీ. ఈసారి నువ్వు యేసయ్యని ప్రేయర్ చేసుకో, యేసయ్యని నమ్ముకో, యేసయ్య హెల్ప్ తీసుకుని మంచిగా ప్రేయర్ చేసుకుని బైబిల్ చదువుకుని యేసయ్య హెల్ప్ అడిగితే యేసయ్య ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు లూసీ. నువ్వు ప్రేయర్ చేసుకో చాలు. యేసయ్య నీకు తెలివి, జ్ఞానం అన్ని విషయాలలో హెల్ప్ చేస్తారు లూసీ. ఏడవకు లూసీ, ఏమి బాధపడకు లూసీ. చూసావా, నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా లూసిఫర్ గురించి. లూసిఫర్ చాలా చెడ్డవాడు, నీకు ఎప్పుడు విజయాన్ని ఇవ్వడు, నీకెప్పుడు ఏడిపిస్తాడు, నిన్ను బాధ పెట్టాడు. చూసావా, నువ్వు లేవకపోయినా కూడా నిన్ను లేపకుండా ఏం కాదులే, నీ ఏడుపు నాకెందుకులే అని ఇష్టం ఉన్నట్టు నవ్వుతున్నాడు. యేసయ్య నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. యేసయ్యని ఫ్రెండ్గా చేసుకో, నీకు మంచి లైఫ్ ఇస్తాడు. సరేనా లూసీ? నా యేసయ్య చాలా మంచివాడు లూసీ, నువ్వు అది తెలుసుకో లూసీ. ఓకేనా? అవును లూసీ, నీ ఫ్రెండ్ యేసయ్యని చూస్తేనే అర్థమవుతుంది ఎంత మంచివాడో. ఎప్పటి నుంచి యేసయ్యనే నమ్ముతాను. వావ్, ఏ నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు యేసయ్యని నమ్ముకుంటావా ఇప్పటి నుంచి? అవును రోసీ. నువ్వు యేసయ్యకి ప్రేయర్ చేసుకుంటావా ఇప్పటి నుంచి? చేసుకుంటాను రోసీ. బైబిల్ చదువుకుంటావా లూసీ? చదువుకుంటాను రోసీ. మా చర్చ్ లో VBS ఉంది, వస్తావా లూసీ? వస్తాను రోసీ. హల్లెలూయా చెప్తావా లూసీ? చెప్తాను రోసీ. ఒకసారి చెప్పు. హల్లెలూయా. ఒకసారి చెప్పు. హల్లెలూయా. పిల్లలు అందరం కలిసి చెప్దామా? నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా యేసయ్యని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఓకేనా లూసీ, మనం కలిసి యేసయ్య దగ్గరికి వెళ్దామా? వెళ్దాం రోసీ. వెళ్దామా? వెళ్దాం రోసీ. చాలా సంతోషంగా ఉంది. మనిద్దరం ఇప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మనిద్దరికి యేసయ్య ఇంకా ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్.
దగ్గరికి వస్తావా 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 యేసయ్య దగ్గరికి వస్తావా 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 మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు సతాను దగ్గరికి వెళ్తావా 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 సతాను దగ్గరికి వెళ్తావా 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 పిచ్చోడంటాడు నిన్ను రాళ్ళతో కొడతాడు నిన్ను పిచ్చోడంటాడు నిన్ను రాళ్ళతో కొడతాడు నిన్ను చీపు అంటూ అందరి నుండి దూరం చేస్తాడు చీపు అంటూ అందరి నుండి దూరం చేస్తాడు యేసయ్య దగ్గరికి వస్తావా 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 యేసయ్య దగ్గరికి వస్తావా 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 యేసయ్య దగ్గరికి వస్తావా 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 లూసీ యేసయ్య దగ్గరికి లూసీ వస్తాను. ఇప్పటి నుంచి లూసిఫర్ నీ ఫ్రెండా లూసీ ఛీ, అస్సలు కాదు లూసీ. ఇప్పటి నుంచి నీ ఫ్రెండ్ ఎవరు లూసీ ఇప్పటి నుండి నా ఫ్రెండ్ యేసయ్యే లూసీ. ఓకే లూసీ ఇప్పటి నుంచి మన బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య పిల్లలు మనందరి బెస్ట్ ఫ్రెండ్ కూడా యేసయ్య కదా మీరు కూడా ప్రేయర్ చేసుకుంటారా మీరు కూడా బైబిల్ చదువుకుంటారా మీరు కూడా మంచిగా యేసయ్యకి ప్రేయర్ చేసుకుని యేసయ్య హెల్ప్ తీసుకుంటారా చాలా సంతోషంగా ఉంది పిల్లలు